నమస్తే అండి. వెల్కమ్ టు వాస్తు చైతన్యం. ఈరోజు మనము యాదగిరి గుట్టకు దగ్గరలో కుమ్మరిగూడెం అనే విలేజ్కు వాస్తు విజిట్ కోసం అని రావడం జరిగింది. అయితే జనరల్గా మనం ఫీల్డ్ విజిట్ వీడియోలు చేస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకత ఏంటంటే తను కూడా ఒక వాస్తు ఎక్స్పర్టే, వాస్తు అడ్వైజ్ చేస్తూ ఉంటాడు. చాలామందికి 2009 నుంచి తను ఎంతోమందికి కొన్ని వందల కుటుంబాలకు వాస్తు మార్పులు చేర్పులు ప్లాన్స్ ఇవ్వడం అనేది చేస్తూ ఉన్నాడు. కాకపోతే ఏంటంటే మన వీడియోలు చూసి మన దగ్గర రావడం జరిగింది. ఉండు హైదరాబాద్ ఉంటాడు, వాళ్ళ నేటివ్ ప్లేస్కి వచ్చినాము. మా ఇంటిని కూడా మీతో చూపిద్దామనే ఉద్దేశంతో మనని ఇన్వైట్ చేస్తే రావడం జరిగింది. వాస్తుని ఎందుకు నమ్మాలి, వాస్తు నిజమా అబద్ధమా, చాలా మందిలో ఉండే డౌట్కు పూర్తి క్లారిటీ ఈ వీడియో ద్వారా మీకు వస్తుంది. ఎంతోమంది అడుగుతూ ఉంటారు, వాస్తవమా సార్, నిజమా సార్, ఎందుకు నమ్మాలని అడుగుతూ ఉంటారు కదా. కామన్ మ్యాన్గా వాస్తు లోపం ఉన్న ఇంటి వల్ల ఎంతో ఇబ్బందులు ఎదుర్కొని తనే ఇవన్నీ రిపేర్లు అవి ఇవి అన్నీ చేసి నలుగురు చెప్పిన 4 రకాలు చేసి లాస్ట్కి అయితే తనే నేర్చుకొని తనే వాస్తు పండితుడిగా మారడం అనేది జరిగింది. అయితే ఎందుకు మారవలసి వచ్చింది, దాని వెనుకున్న రీజన్ ఏందని తన మాటలు వినండి. నమస్కారం అండి, వాస్తు చైతన్యానికి స్వాగతం. నా పేరు శ్రీధర్. ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు 2000 సంవత్సరంలో నిర్మించబడింది. అంతకుముందు మేము వాస్తుతో చాలా ఇబ్బందులు పడ్డాం. 94 నుంచి 98 వరకు కూడా నాన్నగారు చాలా వాస్తు మార్పులు చేశారు, కానీ ఎలాంటి రిజల్ట్ రాలేదు. చివరికి ఆ ఇల్లును మొత్తం కూల్చివేసి ఇప్పుడున్న వెనుక వైపు తీసుకొచ్చి కట్టాము. 2003 తర్వాత నుంచి మా ఇంట్లో అనుకోని సంఘటనలు జరగడం మొదలుపెట్టాయి. మా బ్రదర్ కాలు ఇరగడం, ఆ 2007లో కూడా ఆయన కూడా చనిపోవడము, తర్వాత 2008లో మా నాన్నగారు చనిపోవడము, ఆ తర్వాత ఇట్లా చాలా సంఘటనలు జరిగాయి. ఇవన్నీ జరుగుతుండే మధ్యలో కూడా నేను గౌరీ తిరుపతి రెడ్డి గారిని 3 సార్లు ఇక్కడికి వచ్చి వెళ్ళారు. కొన్ని చిన్న మార్పులు చెప్పారు. అవి చేయడం వల్ల జాబ్కి వెళ్ళడము చేయడం స్టార్ట్ చేసాము. 2013లో ఇంకా కొన్ని మార్పులు చేసాము. ఆ తర్వాత ఇంకా 2020లో ఇక్కడ ఉత్తరం వైపు దక్షిణం వైపు రోడ్లు వేయడం జరిగింది. దానివల్ల కొంత అభివృద్ధి చేయడం స్టార్ట్ అయింది. అక్కడ నుంచి నేను ఇంకా ఎక్కువ టైము వాస్తు కేటాయించడం జరిగింది. దాంతోపాటుగా నాకు ఇప్పటికి కూడా కొన్ని విషయాలు తెలియని సార్ వాస్తు చైతన్యం వీడియోస్ మా ఫ్రెండ్ పంపించాడు 1 ఇయర్ బ్యాక్. అది కూడా మెట్ల కింద బాత్రూమ్ లాట్రిన్ ఉండొద్దు అనే విషయం గురించి. అది నేను జనరల్గా చెప్తూ ఉంటాను, అతను నాకు పంపించాడు. సార్తో అక్కడ నేను కాంటాక్ట్ అయ్యాను 1 ఇయర్ బ్యాక్. వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నాను. చాలా సంవత్సరాల నుంచి వాస్తు పుస్తకాలు చదువుతున్నాను. అందరికీ ఒక 200-300 ఇండ్లు ముగ్గులు పోసినప్పటికి కూడా నాకు ఇంకా కొన్ని సూక్ష్మమైన తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఆ విషయాలన్నీ ఈ వాస్తు చైతన్యం అనే ఛానల్ చూడడం వల్ల నాకు చాలా విషయాలు తెలిసాయి. మా ఇంట్లో ఇంకేమైనా వాస్తు దోషాలు నాకు తెలియని ఇంకేమైనా ఉన్నాయా అనే ఉద్దేశంతో సార్ని రిక్వెస్ట్ చేస్తే సార్ ఎంతో హుందాగా సంతోషంగా సరే మీ ఇల్లు కూడా చూద్దాం ఒకసారి అనేసి ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఈరోజు నాకు. నేను చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉంటే సార్ ద్వారా తెలియజేస్తే మన యూట్యూబ్ ప్రేక్షకులు కొత్త విషయం ఇంకా ఏదైనా ఉంటే కూడా తెలుస్తుందనే ఉద్దేశంతో సార్ని తీసుకొచ్చాము. వాస్తు వల్ల తను ఎంత ఇబ్బంది పడ్డాడు అనే విషయాన్ని తన మాటల్లోనే విన్నారు. 25 సంవత్సరాల క్రితమే వీళ్ళ నాన్న ఉన్నప్పుడే కొన్ని మార్పులు చేసుకోవడం జరిగింది. కొన్ని మార్పులు చేసుకున్నాక తను చెప్పాడు కదా, జాబ్ వచ్చింది, మ్యారేజ్ అయింది, కొంత మెరుగ్గా ఉంది అన్నాడు కదా. కానీ మార్పులు చేసుకున్నా కూడా 100% రిజల్ట్ రాకపోవడానికి కూడా ఇంకొక 2-3 లోపాలు ఉన్నాయండి ఇక్కడ. ప్లస్ మార్పుల కంటే ముందు ఏం జరిగింది అంటే వాళ్ళకు టోటల్ ప్లేస్కు తూర్పు వైపు రోడ్ ఉంది అనే ఉద్దేశంతో అక్కడ ఇల్లు ఉండే, పడమర ఖాళీ స్థలం ఉంది కదా అని ఆ ఇంటి నుంచి అది తీసేసి వాళ్ళు పడమరలో ఇల్లు కట్టుకున్నారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లును వాళ్ళు కట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరి దృష్టికి రాని విషయం, ఏ గ్రంథాలలో కూడా లేని విషయం ఏంటంటే ఎప్పుడు కానీ మనం ఉన్న ఇంటి నుంచి పడమర వైపు కానీ దక్షిణం వైపు కానీ కలుపుకోవడమో జరగడమో అక్కడ ఎక్స్టెండ్ చేసుకోవడమో చేసినప్పుడు నష్టం జరుగుతుంది అని. ఈ ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతనే వీళ్ళు ఉన్న ఇంటికి పడమర వైపు ఖాళీ స్థలం ఉంది కదా అని, అంటే ఒకే ప్రెమిసెస్ లోపల మనం పడమరకో దక్షిణమో జరిగి ఇల్లు కట్టుకున్నా కూడా రిజల్ట్ రావట్లేదు. ఇది ప్రాక్టికల్లీ ప్రూవ్డ్. చాలామంది సొల్యూషన్ చెప్తూ ఉంటారు కదా, దక్షిణ ఖాళీ స్థలం ఉంది, పడమర ఖాళీ స్థలం ఉంది, అక్కడ ఒక ఉపగృహం వేసుకోండి అని. అయితే జనరల్గా ఉపగృహం వేసుకున్నప్పుడు కొంత మెరుగే, కాకపోతే వీళ్ళు ఉన్న ఇల్లు మొత్తం తీసేసి పడమర వైపు వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది. దానివల్ల ఏమైందంటే మొత్తము కాపురం పెట్టడమే, ఈస్ట్ నుంచి వెస్ట్ సైడ్ వచ్చి కాపురం పెట్టడం వల్ల కూడా నష్టం జరిగింది. దానివల్ల రిజల్ట్ ఏం జరిగింది అని అంటే ఇంటి యజమానిని కోల్పోవడం జరిగింది, పెద్ద కొడుకును కూడా కోల్పోవడం జరిగింది. రెండో అబ్బాయి ఇతను ఎందుకు సర్వైవ్ అయ్యిండు అని అంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఎక్కువ బయటనే ఉన్నాడు, అతనంత సిటీలోనే ఉన్నాడు. ఈ ఇంట్లో ఎక్కువ ఉన్నది ఏంటంటే తండ్రి తర్వాత పెద్ద అబ్బాయి ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరి మీద ఇంపాక్ట్ జరిగిపోయింది. నష్టం జరుగుతుంది అనడానికి ఇదే రుజువు. కాబట్టి నా ద్వారా ఈ వీళ్ళ కుటుంబం గురించి మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే ఉన్న ఇంటికి దక్షిణము పడమర వెళ్ళి
మళ్ళీ నూతన నిర్మాణం చేసుకున్న వాళ్ళు బాగుపడట్లేదు, దానివల్ల నష్టం జరుగుతుంది. కొన్ని వందల ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. తను వాస్తు మీద ఫోకస్ చేసి ఇంకా కొంచెం డీప్గా వెళ్ళి ఇంకింత నేర్చుకొని కొన్ని మెరుగులు అద్దడం జరిగింది. దానివల్ల కూడా కొంత సర్వైవ్ అయిపోయిండు. వినరా? కాబట్టి వాస్తును నమ్మి ఆచరించడం వల్ల లాభం జరుగుతుంది అనడానికి ఇది మనకు ప్రత్యక్ష నిదర్శనము. ఓకే, ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఫిజికల్గా ఇంకా ఏం మిస్టేక్ ఉన్నాయనంటే, ఒకటి ఏంటంటే ఇట్లా వాల్ వరండా అంటే లెంటల్ లెవెల్లో లో రూఫ్ అనేది ఒక ఇంటికి ఉన్నప్పుడు కూడా ఫలితం రావట్లేదు. అంటే ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండట్లేదు. అంటే ఇంత కష్టపడతాడు, తెరలకు వాస్తు అడ్వైజ్ ఇస్తూ ఉంటాడు, ముగ్గులు పోస్తూ ఉంటాడు విలేజ్లలో. ఈ చుట్టుపక్కల ఈ ఊర్లో కూడా చాలా మందికి ఇండ్లు ముగ్గులు వేయడము, వాస్తు ప్లాన్లు ఇవ్వడం చేసిండు. ఖాళీ సమయంలో ఆ విధమైన సేవ కూడా చేస్తూ ఉన్నాడు సొసైటీకి. అయినప్పటికీ ఈ ఇంటికి తన ఫైనాన్షియల్ గ్రోత్ అనుకున్నంత లేకపోవడానికి ప్రధాన కారణం ఈ విధంగా లో రూఫ్ కూడా ఉండొద్దు. అంటే లెంటల్ లెవెల్లో మనం ఇట్లా భూమి మీద మళ్ళీ పిల్లర్లు వేసి ఇక్కడ వేసినప్పుడు ఇదేంటిదంటే మనం ఉన్నది ఉత్తర ఈశాన్యం. ఈ ఉత్తర ఈశాన్యంలో ఇది మనకు వెయిట్ కిందనే లెక్క, బరువు కిందనే లెక్క. దీనివల్ల కూడా మన ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. ప్లస్ మెట్ల కింద సపోర్ట్ కోసం ఒక పిల్లర్ ఇవ్వడము, గోడ పెట్టడం కూడా చేసిండు. దానివల్ల ఏమైంది, ఉత్తర వాయువ్య పెంపు అయిపోయింది. ఈరోజు చూస్తూ ఉన్నారు కదా, ఉత్తర వాయువ్య లోపం ఉండడం వల్ల నిలకడలేని స్వభావము, ఇంటికి దూరంగా ఉండడము, వెలవెలబోవడం జరుగుతూ ఉంటుంది. మీకు చూస్తే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మనం గత 15-20 ఏళ్ళ నుంచి కూడా నేను దీని మీదనే రీసెర్చ్ చేస్తూ ఉన్నా. ఈ లో రూఫ్ ఉన్న ఇళ్ళలో కూడా ఉత్తర ఈశాన్యం ఉన్నప్పుడు ఫైనాన్షియల్ గ్రోత్ ఉండట్లేదు. సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా లో రూఫ్ వేస్తూ ఉంటారు. డోరు మీద వర్షం పడి ఖరాబ్ కాకుండా ఇంతవరకు అంటే కొంతవరకు ఓకే. కంప్లీట్గా మనం ఇట్లా ఈ లో రూఫ్ ఇక్కడ వరకు లెంటల్ లెవెల్లో ఇంతవరకు కాకుండా మనం ఏం చేసినాం, ఇక్కడ దాకా పెద్దగా పెంచి దానికి పిల్లర్ కూడా భూమి మీద సపోర్ట్ ఇచ్చాం. ఇట్లా సరికి ఏంటంటే ఉత్తర ఈశాన్యం అంతా బరువు అయిపోయింది. చాలా మంది తూర్పు ఈశాన్యం కూడా అట్లా పెంచి ఇస్తూ ఉంటారు. వాల్ వరండా అంటూ ఉంటారు దీన్ని, లో రూఫ్ వాల్ వరండా. ఈ విధంగా ఉన్నప్పుడు కూడా అది పెద్ద లాభం జరగట్లేదు. అయితే మళ్ళీ పైన బాల్కనీ లెవెల్ బయటకు వచ్చి క్యాంటిలివర్ బీమ్ సపోర్ట్ తోని బాల్కనీ లెవెల్ బయటకు వచ్చినప్పుడు బాగానే లాభం జరుగుతుంది. అదొక పందిరిలాగా, అదొక సూరులాగా ఉండి లాభం జరుగుతుంది. స్లాబ్ లెవెల్ అనే బయటకు ఉండాలి. ఆ పందిరి 6 ఫీట్లు ఉండని, 7 ఫీట్లు ఉండని. ఈ లెంటల్ లెవెల్ మళ్ళీ ఇంత పెద్దగా వేసుకోవద్దు, ఎక్స్టెండ్ చేసుకోవడం. ఈ విధంగా లెంటల్ లెవెల్ ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు కూడా అది నష్టమే జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ప్లేస్ పెద్దగా ఉంది అని చెప్పి కాంపౌండ్ వాళ్ళకి ఇంకొక కాంపౌండ్ వాళ్ళు మిడిల్ ఏర్పాటు చేయడం జరిగింది. తూర్పు ఖాళీ స్థలం ఎంత ఉన్నా లాభమే, అంత ఉండొద్దు అనే ఉద్దేశంతో మధ్యలో ఇంకొక గోడ పెట్టిండు. అప్పుడు ఏమైంది, మనం తూర్పును తగ్గించుకున్నది దోషం ఒకటి, తూర్పులు ఇంకొక అడిషనల్గా బరువు వేసుకున్నట్టు అయిపోయింది. అయితే మీకు ఈ మధ్యలో గోడ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది నా సొంతంగా నిర్ణయం తీసుకున్నాను. ఇది తీసుకొని ఇది పెట్టాను. పెట్టినప్పుడు కూడా అనుకున్నంత గ్రోత్ ఏం కనిపించలేదు. దానికి కారణం ఏంది అంటే, అదొక 100 ఫీట్లు ఉంది అనుకోండి ఉత్తర కాంపౌండ్ వాళ్ళు. ఇల్లు మొత్తం పడమరలు ఉన్నప్పుడు తూర్పు ఖాళీ స్థలం ఎక్కువ ఉంటే ఇంటి ఉత్తరం డోర్ కి ఎదురుగా ఇక్కడ గేట్ పెట్టినప్పుడు ఇంటికి ఉత్తర వాయువు నడకైతే నష్టమైతుంది. మధ్యలో దానికి ఇంకొక గోడ పెట్టుకోవాలి, దాన్ని పార్టిషన్ చేయాలి, కట్ చేసుకోవాలి అనేది కాదు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, మనం కింది నడక కోసం ఎట్లా ఇక్కడ మీరు గేట్ కూడా లేదు కాబట్టి ఇది అడిషనల్ గా బరువు అయినట్టే కదా. లాస్ట్ చివరిలో ఒక కాంపౌండ్ వాళ్ళు ఉన్నప్పుడు లోపల ఇంకొక కాంపౌండ్ వాళ్ళు ఏంటంటే, అది మనం తూర్పులో బరువు వేసుకున్నట్టే, అడిషనల్ గా మనకు అది మైనస్. అది ఎప్పుడు మనం పార్టీషన్ అంత తగ్గించుకోవాలని అంటే, ఇక్కడ గేట్ ఉన్నప్పుడు తగ్గించుకోవాలి. సరే, గతంలో తెలిసి చేసినా తెలియక చేసినా అప్పుడు ఏం జరిగిందనే పక్కన పెడితే, ఒక కాంపౌండ్ వాళ్ళు ఉండగా మళ్ళీ లోపల ఇంకొకటి అవసరం లేదు, అది అడిషనల్ గా బరువు, అది తీసేసుకోవాల్సిందే. ఈ లో రూఫ్ మొత్తం ఇది తీసేసి వాల్ వరండా తీసేయాలా, మెట్ల కింద గోడ తీసేయాలి. మెట్ల కింద సపోర్ట్ కూడా అవసరం లేదు, క్యాంటిలివర్ బీమ్ మీద మెట్లు ఉన్నాయి. ఇవి కంపల్సరీ మార్పులు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకా మనకు మంచిగా మెరుగ్గా ఉంటుంది. తను నేర్చుకున్నది, తను తెలుసుకున్నది ఇంకా 10 మందికి చెప్పడం. ఏ వాస్తులోపం వల్ల అయితే తను సఫర్ అయ్యిండో ప్రాక్టికల్గా అనుభవించింది కాబట్టి, ఇలాంటి వాస్తులోపం ఉన్న వాళ్లకు తన వంతు సలహాలు సూచనలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడండి. చూశారు కదా, ఈ విధంగా వాస్తును నమ్మి ఆచరించడం వల్ల లాభమే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే, అది పర్ఫెక్షన్ ఉండాలి. ఇప్పుడు వాస్తుని నమ్మనోళ్ళు ఎట్లా నష్టపోతారు, నమ్మినోళ్ళు ఏంటంటే పర్ఫెక్ట్గా ఖచ్చితంగా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించినప్పుడే రిజల్ట్ వస్తుంది. మీ ఫాదర్ కూడా తాపకింత రిపేర్ చేసుకుంటారు. కానీ ఒరిజినల్ పాయింట్ ఏంది, ఉన్న ఇంటి నుంచి తూర్పు నుంచి పడమర రావడం విషయం తెలియదు. పడమరకు వచ్చి ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత మీరు ఎంత వాస్తు ఎవరెవరిని తీసుకొచ్చి ఏమేమి చూసినా సరే అసలు లాజిక్ అనేది మిస్ అయిపోయిండ్రు. ఇల్లుని మీరు ఎంతసేపు ఫోకస్ చేసి కట్టుకోవడం వల్ల రిజల్ట్ అయితే ఇప్పుడు ఏం జరిగింది, నాన్న మీరు కోల్పోవడం జరిగింది, తక్కువ వయసులోనే అన్నయ్యను కూడా మీరు కోల్పోవడం జరిగింది. అట్లా అంటే అసలు లాజిక్ ఏంటంటే, ఉన్న ఇంటి నుంచి పడమర వైపు పోయినప్పుడు మగవాళ్ళకు నష్టం జరుగుతుంది. మన ప్రాక్టికల్ గా కనబడ్డది. ఉన్న ఇంటి నుంచి పడమర వచ్చి ఇల్లు కట్టుకున్నారు మీరు. కాబట్టి వీలైనంత వరకు ఉన్న ఇంటికి దక్షిణ ఖాళీ స్థలము, పడమర ఖాళీ స్థలము ఉంటే ఫస్ట్ ప్రియారిటీ కింద దాన్ని పక్క వాళ్ళకు అమ్మడము, వాళ్ళకు అవసరమైతే వాళ్ళకి కలపడము చేయాలి తప్ప మనం అటు వెళ్ళకపోవడమే బెటరు. అదే విధంగా మనం ఉన్న ఇంటికి తక్కువ రేటుకి వస్తుందని దక్షిణము పడమర కూడా కొంటా ఉన్నారు. అట్లా
అట్లాంటి ఇళ్ళలో కూడా రిజల్ట్ రావట్లేదు. ప్రాక్టికల్ కూడా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర. అందుకే నేను పదే పదే నైరుతి లోపం ఉందా, అకాల మృత్యు పొంచి ఉన్నట్లే అని నేను చెప్తా ఉంటాను. దానికి రీజన్ ఏంటంటే నేను నా దగ్గర వాళ్ళని కూడా ఆ లోపం ఉంటే కోల్పోవడం జరిగింది. సో మెనీ క్లయింట్స్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా కళ్ళ ముందు నైరుతి లోపం కనిపిస్తూ ఉంది. కాబట్టి దీన్ని మీరు నమ్మి ఆచరించే ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు ఖచ్చితంగా లాభం జరుగుతుంది. కొన్ని వందల మంది విలేజ్లల్లో ముగ్గులు పోసేవాళ్ళు, వాసి చెప్పేవాళ్ళు ఎంతోమంది నాకు ఫోన్ చేసి జనరల్గా అడుగుతూ ఉంటారు. వాళ్ళకి డౌట్స్ వస్తాయి, సార్ మీ వీడియోలు చూసి మేము నేర్చుకొని ఇంకింత సెకండరీ లెవెల్ సొసైటీకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అంతిమంగా ఏంది, పబ్లిక్ ప్రజలకు మేలు చేయాలనేది మన కాన్సెప్ట్. వేరే సొంత ఛానల్ ఉన్న వాళ్ళు కూడా నన్ను అడ్వైస్ కోసం అడుగుతూ ఉంటాయి. నేను అదే చెప్తా ఉంటా, మీరు నా ద్వారా నేర్చుకున్నా సరే, మీరు సొంతంగా నేర్చుకున్నా సరే, కానీ 10 మందికి మేలు జరగాలి, 10 మందికి ఉపయోగపడాలి. అది ఆ వాస్తు సబ్జెక్టు. కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి, నేను అందరికైతే వెళ్ళలేను. నాలెడ్జ్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇంకింత మందికి, ఇప్పుడు నాకు దాదాపు ఒక 100 మంది అన్న మినిమం వాస్తు పండితులు నాకు రెగ్యులర్ వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే అడుగుతూ ఉంటారు. వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా ఇంకా కొన్ని వేల మందికి ఉపయోగం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నాలెడ్జ్ని ఎప్పుడు కూడా 10 మంది మేలు కోరి 10 మందికి మేలు చేయడం కోసమే ఉపయోగిస్తూ ఉంటా. కాబట్టి మీకు ఎలాంటి వాస్తుకు సంబంధించి మీరు ఇంకా నాలెడ్జ్ పెంచుకొని ఇంకా ఎంతోమందికి మీరు కూడా సేవ చేయాలని నేను కూడా కోరుకుంటున్నానండి. మీరు ఈ మార్పులు చేర్పులు చేయండి, రిజల్ట్ ప్రాక్టికల్గా కళ్ళతో చూస్తారు. ఓకేనా? చాలా సంతోషం సార్, ఇక్కడ రావడం మాత్రం ఎంతో సంతోషిస్తున్నాను. కొన్ని సంవత్సరాలుగా నా లోపల ఉన్న కొన్ని రకమైన అనుమానాలు కానీ, కొన్ని రకాల ఎందుకు మా ఇంట్లో నేను అనుకున్నంత రావట్లేదు, కాకపోతే నేను బయటికి వెళ్ళి ఏవైతే ప్లాన్లు ఇస్తున్నానో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు, చాలా మంచి రిజల్ట్ వస్తూ ఉంది. కానీ ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏంటంటే నైరుతిలో దోషం కూడా ఉండేది, నైరుతిలో ఉన్న ప్రహరీ కూడా నైరుతి దోషమైంది. దానివల్ల కూడా నేను ఇబ్బందులు పడ్డాను. ఆ తర్వాత ఇప్పుడు నేను ఉంటున్న ఇంట్లో కూడా ఆ సెప్టిక్ ట్యాంక్ గుంత కూడా ఉండడం వల్ల కూడా నేను ఇబ్బంది పడ్డాను. ఎక్కడికి వెళ్ళినా నన్ను నైరుతి అనేది ఇబ్బంది పెట్టింది. హైదరాబాద్లో ప్రెజెంట్ ఉన్న ఇంటికి కూడా నైరుతిలో మ్యాన్ హోల్ అనేది కూడా తన దృష్టికి రాలేదు ఇప్పటి వరకు. మ్యాన్ హోల్ దాని గురించి కూడా పదే చెప్తా ఉంటా. పైప్ లైన్ ఉన్నా నష్టం జరగదు, వాటర్ ఫ్లో ఉంటే కాదు, కానీ అక్కడ మ్యాన్ హోల్, డక్కను, ఆడ రంధ్రము అంటే భూమి లోపల హాలో ఆ విధంగా ఉన్న ఇంట్లో కూడా నష్టం జరుగుతుంది. ఏదైతే మనకు మీ ఇంటికి కూడా వెనకాల నైరుతి లోపం ఉంది, అది దానికి అడిషనల్ గా మిమ్మల్ని అది కంటిన్యూ చేసి అక్కడికే తీసుకెళ్ళింది నన్ను కూడా నైరుతి కూడా. ఆ విషయం కూడా ఈ మధ్యలో దాన్ని కూడా ఆ ప్రాబ్లం మొత్తం కంప్లీట్ రెక్టిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ సార్ని కలవడం జరిగింది నాకు. ఇంకా అప్పుడు నాకు అర్థమైపోయింది ఏంటంటే ఇక వాస్తులో చాలా ఉంది, ఇంకా చాలా తెలుసుకోవాల్సింది ఉంది, చాలా సూక్ష్మమైన విషయాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా తూర్పు వైపు ఉండి పడమర వైపు ఇల్లు కట్టుకుంటే ఇట్లా జరుగుతుంది అనే విషయం నేను ఇంతవరకు ఈ 25 సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్లో కొన్ని వందల పుస్తకాలలో ఎక్కడ కూడా చెప్పని విషయం. ఇది చాలా కొత్త విషయము, నా వరకైతే ఇది కొత్త విషయం. ఇప్పటి వరకు కూడా ఎవరు ఎక్కడ చెప్పలేదు. ఎందుకు రిజల్ట్ రావడం లేదనే విషయం మీద నేను ఎంతో రీసెర్చ్ చేసినప్పటికీ సార్ చెప్పిన తర్వాత ఆ విషయం నాకు చాలా మంచిగా అర్థమైంది. కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, మీరు అక్కడ ఉన్నారు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిండ్రు, ఇక్కడికి వచ్చి ఉన్న ఇల్లును వీలంత వరకు వాస్తుకు అనుకూలంగా గొప్ప వాళ్ళని కూడా తీసుకొచ్చి కట్టుకున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరు చనిపోయిందంటే కారణం ఇక్కడ కనబడుతుంది కదా, ఉన్న ఇంటి నుంచి పడమర రావడం వల్ల మీరైతే వాళ్ళని కోల్పోవడం జరిగింది కదా. ఇంకా సార్ ఇంకోటి అంటూ ఉంటాడు, దశ దిశ గురించి కూడా మాట్లాడుతుంటారు. ఇప్పుడు మా వంశానికి నేను ఒక్కని ఉండిపోయాను. ఇది కూడా సార్ అంటూ ఉంటాయండి, దశ నాది బాగా ఉంది కాబట్టి ఈ మాత్రమైనా నువ్వు సర్వైవ్ కాగలిగి ఇప్పుడు ఈ స్థితికి రాగలిగినావు. ఇంకా మా ఫాదర్ కానీ మా బ్రదర్ కానీ చనిపోవడం అవన్నీ కూడా వాళ్ళకున్న దశ అక్కడికే జరిగిపోయింది కాబట్టి వాళ్ళకు ఇంకా దిశ ప్రభావం లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడి చివరికి వాళ్ళ ప్రాణాలు కూడా పోవడం కూడా జరిగింది. అది కూడా ఇప్పుడు నిరూపితమైంది. దశ దిశ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయం కూడా అర్థమైంది సార్ వాళ్ళ వీడియోస్ ద్వారా. అది కూడా ప్రాక్టికలే. ఇప్పుడు ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో ఒకరే చనిపోతారు, మిగతా ఇద్దరు ఉంటారు. కొన్ని ఇళ్ళల్లో తండ్రి చనిపోతా ఉన్నాడు, కొడుకులు ఉంటారు. కొన్ని ఇళ్ళల్లో తండ్రి ఉంటాడు, పెద్దోడు ఉంటాడు, చిన్నోడు కూడా చనిపోతా ఉన్నాడు. ఇవన్నిటికీ లాజిక్ ఏంటంటే ఆ పుట్టిన గడియను బట్టి ఆ దశ బాగాలేదనుకోండి, ఆ ముగ్గురు ఉండరు, ఒక ఇంట్లో నలుగురు ఉండని, ఎవరి దశ బాగుండదో వాళ్ళ మీద ఆ ఇంపాక్ట్ అయిపోయి వాళ్ళని కోల్పోవడం జరుగుతుంది. అది అన్నట్టు ఇలా లాజిక్. అంతే తప్ప ఈ లోపం ఉంటే రెండోడు చనిపోతాడు, ఆ లోపం ఉంటే మొదటోడు చనిపోతాడు, అది అట్లా ఎక్కడ ఏది కూడా అది వాస్తవంగా ఈ పర్టికులర్ పాయింట్ మీద ఎక్కడ ఉండదు. వాస్తవం ఏంటంటే ఎవరిదైతే దశ బాగుండదో వాళ్ళ మీద దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఈ దిశ మంచిగా లేనప్పుడు దశను మన చేతిలో లేదు, మనం మార్చుకోలేము. తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చినప్పటికీ దాన్ని మనం మార్చలేము, కానీ దిశను మనం మార్చుకోవచ్చు. దిశను మార్చుకోవడం అంటే ఏంది, ఈ లో రూఫ్ ఉంది దీనివల్ల నష్టం జరుగుతుందని మనకు ప్రాక్టికల్గా అర్థమైంది, తీసేసుకోవాలి. ఉత్తరవాయు లోపం ఉంది దానివల్ల నష్టం జరుగుతుంది, అది మార్చేసుకోవాలి. ఇంకొక ఎక్స్ట్రా గొడవ పెట్టుకున్నాం. ఇవన్నీ దిశకు సంబంధించి. దిశని సరి చేసుకుంటే ఏంటంటే ఎలాంటి దశ వాడైనా సరే వాళ్ళకు చక్కటి ఈ దిశ యొక్క ఇంపాక్ట్ వల్ల, ఈ 5 ఎలిమెంట్స్ యొక్క పాజిటివ్ ఎనర్జీ వల్ల వాళ్ళు సర్వైవ్ అవుతారు, చక్కగా ఆరోగ్యంగా కానీ
ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా ఉంటారు. ఇది నేను గత 15-20 సంవత్సరాలుగా నేను పరిశోధన చేసి నేను తెలుసుకున్న విషయం ఇదే అండి యాక్చువల్గా. కాబట్టి మీరు సరే మీ దశ బాగున్న ఈ దిశను ఇంకా మార్చుకోవడం వల్ల ఇంకింత మేలు జరుగుతూ ఉంటుంది. అట్లా విన్నారు కదండి. మన దశ ఎలాంటి దశలో అయినా సరే, ఎలాంటి కులమైనా సరే, ఎలాంటి మతమైనా సరే, మనం కనుక దిశను అంటే పంచభూతాలకు అనుకూలంగా మనం ఒక ఇంటిని నిర్మించుకొని అందులో ఉన్నట్లయితే మీరు చక్కగా ప్రశాంతమైన జీవితాన్ని పొందవచ్చు. సొసైటీకి నా రిక్వెస్ట్ ఒకటి, మనకు తెలియనంత మాత్రాన ఆ పర్టికులర్ సబ్జెక్టు గురించి మనకు దాని మీద అవగాహన లేనంత మాత్రాన అది లేదు అనుకోవద్దు. దాని మీద ఒక్కసారి ఫోకస్ చేసి చూడండి. నేను కూడా ఏం చెప్తున్నా, గుడ్డిగా నమ్మండి, నేను చెప్పింది వేదం అనట్లేదు. మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ బంధువులు, ఫ్రెండ్స్ నేను నా వీడియోలు చెప్పినట్టు ఉన్నాయా చూడండి, అరే ఉన్నాయా ఫలితము అట్లనే కనిపిస్తుంది అంటే మీరు మార్చుకోమని చెప్తా ఉన్నా. మీరు కళ్ళతో చూసిన తర్వాత నమ్మి ఆచరించే ప్రయత్నం చేయండి, మీకు ఖచ్చితంగా లాభం జరుగుతుంది. మీరు నమ్మండియా బాబు, వాస్తవం అని మీరే క్లియర్గా గంటాపదంగా అందరికీ చెప్పగలుగుతారు. ఇప్పుడు తనే ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు ఉన్నాడు. వాస్తును నమ్మి ఆచరించి తనకు అప్పుడున్న పరిధిలో ఎంత తెలుసు అంత ఆచరించడం జరిగింది. దానివల్ల అభివృద్ధిలో కూడా ఎంతో కొంత రావడం జరిగింది. తర్వాత మీ నాలెడ్జ్ని ఇంకా 10 మంది కూడా మీరు పంచడం జరుగుతూ ఉంది కదా. ఈ విధంగా కూడా మనం సొసైటీకి మేలు చేసినట్టే కదా. ఇంకొక విషయం అండి, మా ఇంట్లో ఏదైతే మెట్ల దగ్గర ఉత్తరవాయం పెంపు అనేది ఒక దోషం ఏర్పడింది. అదే దోషం నేను పెళ్ళి చేసుకున్న మా అత్తగారింట్లో కూడా ఉత్తరవాయం దోషంగా ఉంది. అంటే ఇక్కడ సార్ ఏం చెప్తారంటే, ఎలాంటి దోషం ఉంటే మనం వెళ్ళే వాళ్ళకు కూడా అలాంటి వాళ్ళు, అంటే మనం పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా అలాంటి దోషం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, మన స్నేహితులు కూడా అలాంటి వాళ్ళే దొరకడం, సహోద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అలాంటి దోషం ఉన్న వాళ్ళతో కనెక్టివిటీ జరుగుతుంది అనే విషయం సార్ స్పష్టంగా చెప్పారు. ఇది నా విషయంలో ఈ రోజు మీరు చూస్తూ ఉన్నారు, ప్రాక్టికల్ కూడా ప్రూవ్ అవుతుంది. పుట్టి పెరిగిన ఇంటికి ఏ లోపం అయితే ఉంటుందో మనం ఇల్లు మారాలన్నప్పుడు కూడా అలాంటి ఇల్లే ఎదురుగా వస్తూ ఉంటుంది. అమ్మాయిని మన ఇంట్లో నుంచి ఇవ్వాలంటే వాళ్ళకు కూడా అలాంటి లోపం ఉన్న వాళ్ళే మనకి ఎదురుగా వస్తూ ఉంటారు. మనం ఒక ఇంటి నుంచి ఒక అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చుకున్న పెళ్లి సంబంధాలకు సంబంధించి వాళ్ళ ఇంటికి కూడా అలాంటి దోషం లేదు. పొద్దున్న లేస్తే మన సరౌండింగ్ లో ఉండే మన ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా సేమ్ లోపం ఉన్న వాళ్ళంతా, అంటే ఏ గుడి పక్షులు ఆ గుడి చేరుతారు అన్నట్టుగా లోపం ఏ రకమైన లోపం ఉంటుందో వాళ్ళే కనెక్ట్ అవుతూ ఉంటారు. ఈ లోపాన్ని అధిగమించాలంటే ఒక్కసారి మీరు దాని నుంచి బయటపడితే మనం మన బంధువులు, మిత్రులు అందరి ఇళ్ళ లోపాన్ని కూడా మనం సవరించడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాబట్టి మన ఇంటికి ఏదైతే లోపం ఉంటుందో మనకు కనెక్ట్ అయ్యే వాళ్ళు, మన ఫ్రెండ్స్, బంధువులు, రిలేటివ్స్కు అందరికీ అదే ఉంటుంది. మీరు కళ్ళతో చూడండి. అది అంటే నేను అనేది ఏంటంటే, ఈ నేచర్లో ఒక సీక్రెట్ ఉంది. అదే 5 ఎలిమెంట్స్. దాన్ని మనం అధిగమించాలి. ఎప్పుడైతే మనం ఈ దిశను అనుకూలంగా మార్చుకుంటామో మన ఎన్విరాన్మెంట్ మొత్తం, అంటే మన టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ సర్కిల్ అంతా కూడా మనం మార్చుకోగలుగుతాము. దానివల్ల వాళ్ళకు కూడా మేలు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు కూడా 1-2 మొత్తమే మనం మార్చడానికి కూడా వీలు లేకుండా ఉంటాయి. అలాంటప్పుడు మనం ఇక దాని నుంచి బయటపడండి అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ అలాంటి ఇంట్లోకే వెళ్తూ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ సార్ ఇల్లు మారినాం సార్ అయినా రిజల్ట్ వస్తుంది అంటే మనం వెళ్ళి చూస్తే ఏ లోపం ఉంటే నష్టం జరుగుతుందని వాళ్ళను మీరు ఇల్లు మారని చెప్పినామో మళ్ళీ అలాంటి ఇంట్లోకే వెళ్తూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి మనం 1-2 సార్లు జాగ్రత్త పడి దాన్ని అధిగమించినట్లయితేనే మనం సర్వైవ్ అవుతాం. దాని యొక్క ఇంపాక్ట్ మనం పొందడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా గమనించి అర్థం చేసుకొని ఆచరించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈరోజు సార్ రావడం చాలా సంతోషం. నేను సార్కి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ సార్ పెట్టడం ద్వారా మాలాంటి వాళ్ళు, ఎక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళు, మిగతా పట్టణాల్లో చిన్న చిన్న విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా వాస్తును నేర్చుకోవడానికి, ఇంకా కొంచెం వాళ్ళు అప్డేట్ కావడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ జ్ఞానము సార్ అందరికీ పంచడం ఎంతో మేలు చేస్తున్నారు. సమాజానికి కూడా ఎంతో సేవ చేస్తున్నారు సార్. ఇది విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. సార్కు నేను మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఫీల్డ్ విజిట్ వీడియోలతోని రెగ్యులర్గా మీ ముందుకు వచ్చి మీకు నాలెడ్జ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు, మీ ఫ్రెండ్స్కు, మీ శ్రేయోభిలాషులకు కూడా ఈ నాలెడ్జ్ని అందజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.